2 నెలలుగా రాజకీయాలపైనే ఫోకస్ పెట్టిన సీఎం రేవంత్ ఇక 100% పాలనపైన దృష్టి పెట్టనున్నారు. లోక్సభ ఎన్నికల పోలింగ్ కంప్లీట్ కావడంతో ప్రజాపాలనపై సమీక్షలు నిర్వహించనున్నారు. మళ్లీ పాలనలో బిజీగా కానున్నారు. నేడు సచివాలయంలో ధరణి కమిటీతో సీఎం రేవంత్ సమావేశం కానున్నారు. ఆ తర్వాత వివిధ శాఖలకు సంబంధించిన అంశాలపై సమీక్ష చేయనున్నారు. ఇరిగేషన్, విద్యుత్, తాగునీటి సరఫరా, విద్యా గ్యారంటీలతో పాటు హామీల అమలు, విధి విధానాల రూపకల్పన, వీటికి అవసరమయ్యే ఆర్థిక వనరుల సమీకరణ తదితరాలపై ప్రభుత్వం దృష్టి పెట్టనున్నారు. మరీ ముఖ్యంగా అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవడమే లక్ష్యంగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయనున్నారు. పంట నష్టాలపై అంచనా వేసి అన్నదాతలకు అండగా ఉండేందుకు సమీక్షలు నిర్వహించనున్నారు. 15 ఆగస్టులోపు 2 లక్షల రుణమాఫీ కోసం అధికారులతో సమీక్షలు జరపనున్నారు. పరిపాలనపై తన మార్కు చూపే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. పాలన గాడిలో పెట్టేందుకు ఆకస్మిక తనిఖీలు సైతం చేస్తామంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. రెండు నెలలుగా రాజకీయాలపైనే ఫోకస్ పెట్టిన సీఎం రేవంత్ ఇక 100% పాలనపైన దృష్టి పెట్టనున్నారు. లోక్సభ ఎన్నికల పోలింగ్ కంప్లీట్ కావడంతో ప్రజాపాలనపై సమీక్షలు నిర్వహించనున్నారు. మళ్లీ పాలనలో బిజీగా కానున్నారు. నేడు సచివాలయంలో ధరణి కమిటీతో సీఎం రేవంత్ సమావేశం కానున్నారు. ఆ తర్వాత వివిధ శాఖలకు సంబంధించిన అంశాలపై సమీక్ష చేయనున్నారు. ఇరిగేషన్, విద్యుత్, త్రాగునీటి సరఫరా, విద్యా గ్యారంటీలతో పాటు హామీల అమలు, విధి విధానాల రూపకల్పన, వీటికి అవసరమయ్యే ఆర్థిక వనరుల సమీకరణ తదితరాలపై దృష్టి పెట్టనున్నారు. నేడు సీఎం రేవంత్ రెడ్డి సచివాలయం వెళ్లనున్నారు. అక్కడ ధరణి కమిటీతో సమావేశం జరపనున్నారు. సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేది మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాదిక్, చెప్పండి. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు సచివాలయంలో ధరణి కమిటీతో సమావేశం కానున్నట్లు తెలుస్తుంది. అయితే అక్కడ ప్రధానంగా ఏ అంశాలకు సంబంధించి డిస్కషన్ జరగబోతుంది? ప్రసన్న, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఇక పరిపాలన పైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టనున్నారు. మొన్నటి వరకు కూడా పార్లమెంటు ఎన్నికల్లో బిజీగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక నుండి ఈ రోజు నుంచి కూడా పాలనను మరింత పరులు పెట్టించే లక్ష్యంగా ఆయన సెక్రటరీకి రాబోతున్నారు. ప్రధానంగా టాప్ ప్రయారిటీ ఒక 3 అంశాలు, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మొదటి నుంచి చెప్తా ఉంది, సంక్షేమ, అభివృద్ధి, ఈ 2 అంశాలను ప్రధాన భూమికగా మేము పరిపాలన అందిస్తాం, సుస్థిరమైన పరిపాలన అందిస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు అయిపోతూనే పూర్తి స్థాయిలో ఇప్పుడు పాలన పైన దృష్టి పట్టేందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక టాప్ ప్రయారిటీగా 3 అంశాలను ఎంచుకోవడం జరిగింది. అందులో కూడా విద్య, వైద్యం, వ్యవసాయం, ఈ 3 అంశాలకు టాప్ ప్రయారిటీ చేయబోతున్నారు. ఎందుకంటే అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వారి యొక్క ధాన్యం తడిసిన సందర్భం ఉంది. ఎంఎస్పీ ధరకే కొంటామని కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. సో రైతులను ఏ విధంగా ఆదుకోవాలి, రైతులకు సంబంధించిన అంశాలు ఎట్లా ఉన్నాయన్న దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టబోతున్నారు. అంతేకాకుండా ఇప్పుడు ఖరీఫ్ సంబంధించినటువంటి అంశం కూడా రాబోతుంది. సో వర్షాకాలానికి సంబంధించిన మెకానిజం తీసుకునే లక్ష్యంగా ఎరువులు, పురుగు మందులు, ఇతరత్ర సంబంధించిన అంశాలు కూడా ఉండబోతున్నాయి. వీటితో పాటుగా నకిలీ విత్తనాలకు సంబంధించినటువంటి ఒక మహమ్మారి కూడా ఉన్న నేపథ్యంలో దాన్ని ఎట్లా అరికట్టాలి దానిపైన కూడా ఈ అంశంపైన టాప్ ప్రయారిటీ తీసుకోబోతున్నారు. అంతేకాకుండా రైతులు పండించిన పంట ఇక గిట్టుబాటు ధరతో పాటుగా ప్రభుత్వమే కొనుగోలు చేసి సబ్సిడీ ద్వారా, అంటే రేషన్ షాపుల ద్వారా ఇచ్చే సన్నబియ్యం కానీ లేకపోతే ఇతర గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బియ్యంతో పాటుగా 9 వస్తువులు ఇచ్చేవాళ్ళు, పసుపు కానీ, మిర్చి కానీ, అదేవిధంగా
పప్పు ధాన్యాలు కానీ అంటే ఇట్లా ఇచ్చేవాళ్ళు. సార్ గత ప్రభుత్వాలు ఇచ్చిన సందర్భం నేపథ్యంలో అదే తిరిగి మళ్ళీ రైతుల దగ్గర నుంచి వెళ్ళి ప్రొక్యూర్మెంట్ తీసుకొని ఆ తర్వాత దాన్ని సైక్లింగ్ చేసేసి ఆ పూర్తి స్థాయిలో కూడా మళ్ళీ రేషన్ షాపుల ద్వారా 9 రకాల వస్తువులు చేసే లక్ష్యంగా ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ ఉంది. రైతులు సంక్షోభంలో ఉన్న రైతాంగానికి ఆదుకునే లక్ష్యంగా వ్యవసాయం పైన దృష్టి పెట్టడం జరిగింది. ప్రధానంగా టాప్ రేటింగ్ అదేవిధంగా ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో దానికి సంబంధించిన నిధుల సమీకరణ ఎట్లా ఉండాలి, దానికి ఒక ప్రత్యేక కార్పొరేషన్ వేసి బ్యాంకుల దగ్గర ఎట్లా రుణాలు తీసుకోవాలి, బ్యాంకులకు సంబంధించి ఎస్ఎల్బిసి సంబంధించినటువంటి బ్యాంకర్స్తో మీటింగ్ పెట్టి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏ విధంగా చేసుకోవాలని ఒకటి యాక్షన్ ప్లాన్ చేయబోతున్నారు. ఇది వ్యవసాయ రంగం. అదేవిధంగా మనకు విద్య సంబంధించిన అకాడమిక్ ఇయర్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో అకాడమిక్ ఇయర్ సంబంధించిన దాంట్లో కూడా హాస్టల్లో సన్నబియ్యం ఇవ్వాలి, విద్యార్థులకు యూనిఫామ్స్ ఇవ్వాలి, పాఠ్య పుస్తకాలు ఇవ్వాలి, వారికి సంబంధించిన షెడ్యూల్ ప్రకారం ఏ విధంగా ఉండాలనిపైన టాప్ ప్రియారిటీ ఇవ్వబోతున్నారు. అంతేకాకుండా కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలు ఇబ్బడి ముబ్బడిగా ఫీజులు పెంచుతున్న నేపథ్యంలో ఫీజు నియంత్రణ కోసం ఒక ప్రత్యేక చర్యలు తీసుకునే లక్ష్యంగా కూడా ఈ సమావేశంలో మాట్లాడే అవకాశం ఉంది. అంటే టాప్ ప్రియారిటీగా ఈ 3 అంశాల్లో ఇది విద్య. ఇక వైద్యం విషయంలో కూడా చాలా మట్టుకు సామాన్యులకు వైద్యం అందలేని పరిస్థితి ఉంది. ఇప్పటికే రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల సంబంధించినటువంటి అంశాలను ఇస్తున్నారు. సో ఆరోగ్య బీమాతో పాటుగా ఇతరత్ర సంబంధించిన ప్రైవేటు సంబంధించిన కార్పొరేట్ హాస్పిటల్స్ చాలా ఇబ్బడి ముబ్బడిగా కూడా ఫీజులు వసూలు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రులను ఎట్లా మెరుగుపరచాలి, ప్రభుత్వ హాస్పిటల్ను ఏ విధంగా ఇంకా మెరుగుపరచాలి, కొన్ని అంటే 100 పడకల ఆసుపత్రులను పూర్తి స్థాయిలో ఏ విధంగా చేయాలి, దానికి ఉన్నటువంటి ఏమన్నా రిక్రూట్మెంట్ అవసరం ఉంటుందా అన్న దానిపైన కూడా ఉండబోతుంది. సో ఈ 3 ప్రియారిటీ అనేది టాప్ ప్రియారిటీగా తీసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో మొన్నటిదాకా పార్లమెంటు ఎన్నికలు అంతకంటే ముందు అసెంబ్లీ ఎన్నికల్లో చాలా బిజీగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక పరిపాలనను పరులు పట్టించే లక్ష్యంగా ఉండబోతుంది. అభివృద్ధి, సంక్షేమం ఈ 2 టాప్ ప్రియారిటీలో సంక్షేమానికి పెద్దపీట వేస్తూ 6 గ్యారంటీ స్కీమ్స్ ఇప్పటికే ప్రజల్లోకి పోతున్న నేపథ్యంలో ఈ యొక్క విద్య, వైద్యం, వ్యవసాయం పైన కూడా టాప్ ప్రియారిటీ తీసుకోబోతున్నారు. అందులో ప్రధానంగా చూసినట్లయితే వ్యవసాయం అన్నది చాలా టాప్ ప్రియారిటీ తీసుకున్నారు. అందులో విధంగా రైతులు ఎక్కడ నష్టపోకుండా రైతులకు కావాల్సినటువంటి ఎరువులు, పురుగు మందులతో పాటుగా వారికి పండించిన పంటకు ఎంఎస్పి ధర ఇచ్చి వాటిని ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా, సన్న బియ్యాన్ని ఎక్కువగా పండించే విధంగా, రైతులను ప్రోత్సహించే విధంగా అట్లాంటి వారికి 500 రూపాయలు బోనస్ కూడా ఇస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించిన ధర్మిలా దీన్ని టాప్ ప్రియారిటీగా తీసుకొని ఇక ప్రభుత్వాన్ని మరింత పరులు పెట్టి తన మార్కును చూసించే లక్ష్యంగా రేవంత్ రెడ్డి అయితే ఒక ప్లాన్ చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే రాజకీయంలో తన మార్కును చూపించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక పరిపాలన కూడా తన మార్కు చూపించే లక్ష్యంగా వివిధ శాఖలకు సంబంధించిన అంశాలపైన కూడా సెక్రటరియట్లో ఇక రోజు సెక్రటరియట్కి వచ్చి రివ్యూలు చేసి దానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ చేసి అధికారులకు పరులు పెట్టించబోతున్నారు. అంతలో భాగంగా పని చేయనటువంటి అధికారులపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దానికోసం ఆకస్మిక తనిఖీలు ఉంటాయని కూడా ఆయన స్పష్టం చేసిన ధర్మిలా వివిధ శాఖల్లో ఆకస్మిక తనిఖీలు చేసి దానికి సంబంధించినటువంటి గత ప్రభుత్వం సంబంధించిన వాసనలు ఉన్నా, గత ప్రభుత్వం సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా పని చేయకపోతే వారిపైన వేటు వేసింది కూడా రంగం సిద్ధం చేస్తున్నట్టు కనబడుతుంది. ఈ మేరకు ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నుంచి కూడా పూర్తి స్థాయిలో నివేదికలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు కూడా ప్రభుత్వంలో కొనసాగుతున్నారు. 1050 మంది ఉన్నారు. వారిని ఏం చేయాలనిపైన కూడా క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని వారిపైన చర్య తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. సో ప్రస్తుతం మొత్తం ఓవరాల్గా చూసినట్లయితే రాజకీయంలో తన మార్కు చూపించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక పరిపాలనను మరింత పరులు పట్టించే విధంగా తన మార్కు చూపించే లక్ష్యంగా అయితే ఇక నుండి ఈ రోజు నుంచి వెళ్ళి సచివాలయంకి వచ్చి వివిధ శాఖ అధికారులతోని మాట్లాడబోతున్నారు. అభయస్థం మేనిఫెస్టోను పూర్తి స్థాయిలో అమలు పరిచే విధంగా తన యాక్షన్ ప్లాన్ ప్రారంభించబోతున్నారు. ప్రసన్న, ఓవర్ టు యూ. రైట్, థ్యాంక్ యూ సాదిక్.